ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం సిస్టర్. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఆమేన్. ఇచ్చయించుకొనుటకంట అంటే ఇయ్యాలి అని ఒక ప్రేరేపణ, ఒక మనసు, ఒక హృదయములో ఒక ఆలోచనతో ఇంత అని నిశ్చయించుకుంటాం చూడండి. ఆ ఇచ్చేటప్పుడు ఒక కార్యం ఉంది, ఆ కార్యం నెరవేర్చబడాలి, ఆ కార్యం జరగాలి, ఆ ఆశీర్వాదం రావాలి, ఆ స్వస్థత రావాలి, ఆ పేదరికం పోవాలి, ఆ దారిద్రత పోవాలి అని అనుకుంటూ నిశ్చయించుకొని ఇచ్చేటప్పుడంట కార్యం చేసేది ఎవరట? దయా సంకల్పం చొప్పున కార్యం చేసేది ఎవరు? దేవుడు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి. ఎందుకు ఇస్తున్నావు? కార్యం జరగడానికి. ఎలా ఇస్తున్నావు? నిశ్చయించుకొని, మనసులో అనుకొని, హృదయములో అనుకొని, సనుగుకొనక గునుగుకొనక పిసినారితనముతో ఇవ్వద్దని పౌలు భక్తుడు 2వ పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో తెలియజేస్తాం. మనం సనుక్కోవద్దట, గునుక్కోవద్దు. హృదయంలో ఏమనుకుంటామో అది ఇవ్వడానికి ఇష్టపడాలి. బైబిల్లో ఇచ్చిన వారు ధనవంతులై రామేనందమ్మా, ఇచ్చిన వాళ్ళు పాడైపోలేదు. ఇవ్వకుండా ఉన్న వాళ్ళు పాడయ్యారు. ఇవ్వమని చెప్పిన వాళ్ళు పాడయ్యారు. ఇవ్వమని చెప్పి ఇవ్వలేదు చూడండి, వాళ్ళు పాడైపోతున్నారు. కానీ దేవుడు ఇవ్వు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇస్తే కూడా పాడైపోలేదు. మీరు కోతకాల పండగ ఎందుకు చేయాలంటే క్రొత్త నిబంధన ప్రకారం చూసుకుంటే, పాత నిబంధన ప్రకారం మనం చూసుకుంటే నిర్గమకాండం 23వ అధ్యాయంలో రాయబడింది. సంవత్సరాంతము మొదలుకొని సంవత్సరాంతం ఎండింగ్ వరకు దేవుడు చేసిన కృతజ్ఞత అర్పణను, భూపంట విషయమైతేమి, మన ఆస్తి విషయమైతే, మన ఆరోగ్య విషయమైతే, మన కుటుంబ విషయమైతేమి ప్రథమ ఫలముగా ఆమేన్ దేవుని సన్నిధికి కనపరచాలట. ఆమేన్. మనము సంవత్సరం అంతా ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళు చేసుకుని సెప్టెంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. కొందరు అక్టోబర్, మనకు వీలును బట్టి మనం నవంబర్ అనుకున్నాం. నవంబర్ వరకు అంటే డిసెంబర్ అయితే క్రిస్మస్, ఆయనను ఆరాధించే దినం. అందరు పండగల్లో తేలిపోతారు. ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదు. కానీ ఒక టైమును, ఒక మంత్ను, ఒక సమయాన్ని కేటాయించుకొని మనం జరిపించుకునే పండగ. అంటే మనల్ని దినమంతా, సంవత్సరం అంతా కాచి కాపాడి ఆయన దయా రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ, ఆయురారోగ్యాలైతే మీ సంపద అయితే మీ పిల్లలనైతే మీ ప్రతి దాన్ని కాపాడుతూ సంరక్షించినందుకు మనం కలిగి ఉన్న దాంట్లోనే ఇవ్వమంటుండు. నువ్వు ఇయ్యకపోతే చస్తావని అంటలేడు, నువ్వు కొద్దిగిస్తే చస్తావంటలేడు, నువ్వు వేలు ఇవ్వమని చెప్తలేడు. నీకు కలిగిన దాంట్లో కృతజ్ఞత కలిగి మనం కానుకలు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ఒకని కానుక, ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. ఒకని కానుక ఇస్తున్నప్పుడు అంటే ఎక్కడికంట చెప్పాలి? ఎక్కడికి? గొప్పవారి ఎదుట. నీకు ఇచ్చేటప్పుడు వీలు లేదేమో, ఇచ్చేటప్పుడు నీకు ఏమీ కనబడతలేదేమో, వీలు చేసుకొని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ సమస్య పూరించబడాలి, నీ కష్టము అదే లాస్ట్ కావాలంటే ఏం చేయాలట? కానుకను. దేనికి లేదు, కానుకకుంది శక్తి. తెలుసా మీకు ఆ విషయం? నీకెంత పవర్ ఉందో నీ నుండి వచ్చే కానుక కూడా అంత శక్తి ఉంటుంది. ఒక్కొక్కసారి నీ ప్రార్థన చెయ్యలేనిది కానుక చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పక్కనున్న వారిని చూడండి. నీ ప్రార్థన చెయ్యలేనిది ఏం చేస్తుందట? చెప్పండమ్మా. పక్కనున్న వారికి చెప్పు. నీ ప్రార్థన చెయ్యలేనిది, నీ ప్రార్థనకు జవాబు రానిది కానుకకు వస్తుందట. అందుకే కానుక విత్తం అన్నాడు. మనం అనుకుంటాం
ఈ పాస్టర్కి ఏం పని లేదు, ఈ పాస్టర్కి ఏం పని లేదు, విత్తమంటుంది విత్తమంటుంది విత్తమంటుంది. నీ ప్రార్థన ఒక్కొక్కసారి కన్నీటితో మొరపెడతావు, ఉపవాసంతో మొరపెడతావు, అన్ని రకాలుగా. ఒక్కొక్కసారి దొరకదు ఆ జవాబు, ఒక్కొక్కసారి రావడానికి కష్టంగా ఉంటుంది. నీ ప్రార్థనకు జవాబు రానిదే కానుకకు వస్తుందట. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు కయ్యను ఇద్దరు బలి అర్పించారు, కానుకలు తీసుకెళ్ళిరు. మరి ఇద్దరితో మాట్లాడా? హేబేలుతో మాట్లాడా? చెప్పండి. కయ్యంతో మాట్లాడా? మాట్లాడలే. ఇద్దరితో మాట్లాడలే, కానీ ఒకరు తప్పు చేస్తే మాట్లాడాడు. అవునా? ఎందుకు మాట్లాడాడు తెలుసా? కయ్యని తప్పు చేస్తే మాట్లాడడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అర్పించిన కానుక. ఆయన అర్పించిన కానుక దేవుని దగ్గర నుంచి మాట తీసుకురాలే, కయ్యనికి రాలే. ఆయన అసమాధానముతో చెడువి మంచివి చేయలేదు, ఈయన మంచివి చేసిండు, సమాధానముతో చేసిండు, దేవుణ్ణి కదిలించేది చేసి, కానీ మాట రాలేదు. అమ్మేనండి. కానీ ఎప్పుడు కదిలించబడ్డదో తెలుసా? కయ్యను చెడు మార్గంలో కయ్యను హేబేలును చంపినప్పుడు హేబేలు కానుక మౌనంగా ఉండలేదు. ఆమేన్. అప్పుడు మాట్లాడాల్సిన దేవుని స్వరము మాట్లాడలేదు, కానీ కయ్యను అర్పించిన బలికి, కయ్యను అర్పించిన కానుకకి దేవుని స్వరం మాట్లాడడం మొదలుపెట్టింది. ఒక్కొక్కసారి నీ ప్రార్థనకి దేవుడు మౌనమవుతున్నాడంటే కానుకతో దేవుడు మాట్లాడబోతుండు, పరిస్థితులను కదిలించబోతుండు, పరిస్థితులతో మాట్లాడబోతుండు, కఠినులను కదిలించబోతుండు. ఆమేన్. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్న దినమందు చెప్పాను, యేసుక్రీస్తుకి సిలువకి ఎక్కే ముందు గాడిద ఇచ్చారు. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమై పైకి వెళ్ళి ఆరోహణమై 40 దినాలు వారికి సంచరించి కనబడిన తర్వాత శిష్యులకు చెప్పారు, నేను చూపించే మేడగదిలోనికి వెళ్ళండి అని. మేడగది శిష్యులకు ఇచ్చినందుకు, శిష్యులు దేవుని కోసం ఆ ప్రార్థనకు ఉపయోగించినందుకు ఆ ఇంటిని దేవుడు వాడుకొని ఆ తల్లిగారింటిలో, ఆ కుటుంబంలో ఏ కార్యం చేశాడనే మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము అందరం తీద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి సిస్టర్. వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. హల్లెలూయా. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఆమేన్. ఇటు చూడండి, యెరూషలేములో మేడగదిని ప్రార్థన గదిగా చేస్తే, దేవుని కొరకు ప్రార్థన గదిగా చేసి దేవుని కొరకు ఆ ఇల్లును, ఆ ఒక్క రూమునే ఆ ధనవంతురాలు ఇచ్చిందంట. దేవుడు ఆ ఇంటిని దీవించిండు. ఆమేన్. దేవునికి ఇచ్చిన ఇల్లు కానీ, దేవునికి ఇచ్చిన వస్తువులు కానీ, దేవుడికి ఇచ్చినటువంటి కానుక కానీ, దేవుడికి ఇచ్చినటువంటి నీ హృదయము కానీ దేవుడు వాడుకుంటూ పరిమళ సువాసనగా చేస్తాడు. ఆమేన్. దేవుడు వాడుకుంటూ నిన్ను విస్తరింపజేస్తాడు. ఆమేన్. నువ్వు ఏది కానుక, నీ హృదయము, నీ వస్తువు, నీ ఇల్లు ఏదైనా ప్రార్థన పెట్టండి. నీ ఇంట్లో ప్రార్థన చేస్తూ 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 అనేకులు మారడానికి ద్వారం తెరవబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. లుదియా స్త్రీ పౌలు చెప్తున్న వాక్యము విని ఇంటికెళ్ళి ప్రార్థన పెట్టుకుంది. అందరూ రక్షించబడ్డారు. ఏం చేశారు? కుటుంబ ప్రార్థనలు అయితే మీ దేవునికి ఇల్లు, వస్తువు, కానుక, మన హృదయం ఏది ఇచ్చినా దేవుడు దాన్ని సంతోషంగా తీసుకుంటాడంట, మనకు సంతోషాన్ని నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ యెరూషలేము ఆ ఇల్లు ధనవంతురాలిది, పైన ఇల్లు ఇచ్చింది. 120 మంది అంటే ఎంత పెద్ద హాలు కట్టి ఉంటుందో ఆలోచించండి.
ఎంత పెద్ద హాల్. మనకిప్పుడు ఇల్లులు కడతాం, రెంట్కి ఇస్తే నెలకు 5,000 వస్తాయి. ఇప్పుడు పెరిగిన కాలంలో 10,000 వస్తాయి. అప్పటి కాలంలో రెంట్ కూడా ఇచ్చుకుంటున్నారు, కానీ ఇంత లేదనుకోండి. ఇప్పుడు జనాభా పెరిగింది కనుక రేట్లు పెరిగినాయి. రెంట్ ఇచ్చుకుంటే ఎంత వస్తుందో, రెంట్ ఇచ్చుకుంటే ఒకరిని పెట్టుకోవడానికి ఎంత వస్తుందో, కానీ రెంట్కు ఆశపడలే, ధనానికి ఆశపడలే. ఏం చేసింది ఆ స్త్రీ? ప్రార్థనకి ఇచ్చేసింది. పేతురు గారు చెరసాలలో ఉంటేనంట, మీకు తెలుసు, రాసుకోండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మీరు రాసుకోండి. పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘం అంతా కూడుకొని ప్రార్థించిందా లేదా? ఎక్కడ ప్రార్థించింది? సంఘం అంతా ఒక ఇంటిలో ప్రార్థించింది. ఆ ఇల్లే మేడగది. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ ఇల్లే మేడగది. ఇప్పుడు అర్థమవుతుందా? మేడగదిలో 120 మంది ప్రార్థన చేశారు. పేతురు చెరసాలలో పడితే సంఘం అంతా ప్రార్థన చేసిన ఆ స్థలమే, ఆ గదే ఈ ధనవంతురాలి ఇల్లు. చూడండి ఎంత చక్కగా మార్చబడిందో. కానీ ఈ ధనవంతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉండి దేవుని సేవలో వస్తూ ఎవరు చెప్పారో తెలియదు, ఏమయ్యిందో తెలియదు. వచ్చినట్టుగా వచ్చాడు, యేసుని వెంబడించినట్టుగా వచ్చాడు. 70 మంది శిష్యులలో ఆ ఒక్క వ్యక్తి 70 మంది 12 మంది శిష్యులు గుంపులో చేరకుండా 70 మంది శిష్యులలో చేరిపోయి ఏమయ్యాడో తెలుసా? యేసుని వెంబడించకుండా వెనుదిరిగాడు, సేవ చేయకుండా వెనుదిరిగాడు. ఈమెమో పాపం ధనవంతురాలు, యేసు కొరకు అన్ని ఇల్లుని ఇచ్చింది, శిష్యులకు ప్రార్థన చేసుకోవడానికి ఒక మందిరంలాగా అమర్చేసింది. కానీ ఆ తల్లి హృదయంలో ఒక బాధ ఉండిపోయింది. నా కొడుకు సేవ చేస్తాడనుకున్నా, నా కొడుకు దేవుణ్ణి వెంబడిస్తాడనుకున్నా, నా కొడుకు 12 మంది శిష్యుల్లో ఒకరు అవుతారనుకున్నా, కానీ 70 మంది శిష్యులు వెనకకు పోయినట్టు పోతారని నేను అనుకోలేదు అని ఆ కన్నీటి ప్రార్థన, ఆ యేసు ప్రభుకు ప్రార్థనకు ఇచ్చిన ఆ గదిని దేవుడు ఆమె హృదయ ప్రార్థనను చూశాడు. ఆమేన్. దేవుడు ఊరుకోలేదండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరికి పక్షపాతము చూపించాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాము. నా జీవితానికి పక్షపాతి కాదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా జీవితానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. మరి ధనవంతురాలు, ఈమె పేరు మరియా అని రాయబడి ఉంది. మీరు అపోస్తుల కార్యము 14వ వచనం 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు శిష్యులతో పాటు కొంతమంది ఉన్నట్లు, అంటే ఆయన తల్లితో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నట్టు. ఆ పేరు ఈ బైబిల్లో 7 మంది మరియలు. యేసు ప్రభు వాళ్ళ తల్లి గారి పేరుతో 7 మంది, ఆమె గాక ఇంకొక 6 మంది. ఈమె ధనవంతురాలు, ఈమె పేరు మరియమ్మ. ఆమె పైనున్న ఇల్లును దేవునికి ఇచ్చింది, ప్రార్థనకి ఇచ్చింది, శిష్యులు వాడుకోవడానికి ఇచ్చింది, సంఘం కూడుకోవడానికి ఇచ్చింది. ఆ సంఘం కూడుకున్న ప్రార్థనకి పేతురుకి దేవుడు ద్వారం తెరిచాడు. నువ్వు దేనికి ఇస్తావో, ఎక్కడ కూడుకోవడానికి దేవునికి ఏది ఇచ్చినా దేవుడు దాన్ని అక్కడ ఏం చేస్తాడు? ఆ కూడుకున్న విధానం, ఆ కానుకను కానీ, ఆ ప్రార్థనను కానీ, లేకపోతే నీ హృదయ స్థితిని కాదు, నీకున్నటువంటి ఏది దేవునికి ఇస్తున్నావో ఆ దేవుడు దాన్ని చూసి కార్యం చేయడం మొదలు పెడతాడని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ, అయితే తన తల్లి మరి తనకున్న కుమారుడు 70 మంది శిష్యుల్లో వెనుకకు పోయినట్టుగా దేవుని వాక్యం ప్రకారము కొంతమంది పండితులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే తప్పిపోయినట్టుగా కనబడ్డాడు, అందరికీ తప్పిపోతున్నట్టుగా కనబడ్డాడు. మీరు అపోస్తుల కార్యము మరి 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఒక సంఘటన మనకు జరుగుతుంది. అది చెప్పి నేను ముందుకెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటిది అనంటే, పౌలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థిరపరుస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఏ రకంగా ఉన్నారో చూసి వెళ్దాము అని చెప్పి పౌలుతో పాటు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో మీకు తెలుసా? బర్నబాను చేసుకుంటే బర్నబా అంటాడు, అయ్యా ఎవరిని తీసుకుపోదాము? మార్కుని తీసుకుపోదాం.
అంటే బర్నబాకి ఈ మార్కు వీళ్ళిద్దరు ఏంటిదనంటే కొలస్సీ పత్రిక 4:10 తెలియజేస్తుంది. అదే అనుకుంటాను. ఏమనుందంటే వీళ్ళిద్దరూ బర్నబాకి మార్కు ఇద్దరు కలిసి ఏమైపోతారంటే బంధువు ఒకరు ఉన్నారు కదా, ఆయన కూడా సేవలో ఉండి కొంచెం నిరుత్సాహంగా ఉంటున్నాడేమో, ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతున్నాడేమో. నాకున్నాడు అతన్ని మనం తీసుకొని పోదాము అంటే పౌలు అప్పుడు అంటాడు, ఏమన్నా తెలుసా, ఆయనను తీసుకువెళ్ళుట ఎందుకు అన్నాడో తెలుసా, వాళ్ళ అమ్మ ఏమిచ్చిందో తెలుసా, మేడగది ఇచ్చింది. మేడగదిలో ప్రార్థన చేస్తుంటే అనుభవాన్ని మార్కుకు అన్నీ తెలుసు. కష్టపడుతున్నప్పుడు సేవలో ఎట్లుంటుందో అన్నీ తెలుసు. వచ్చినట్టుగా వస్తుండు, వెనక్కి వెళ్తుండు, వచ్చినట్టుగా వస్తుండు, యేసుని వెంబడించట్లేదు. ఆ 70 మంది శిష్యుల్లో వెనకకు పోయిన మరి వ్యక్తి ఎవరు అంటే మార్కు. హల్లెలూయా. ఈ మార్కును మనం తీసుకెళ్ళొద్దు అనగానే ఈయననేమో శరీర రీతిగా చూస్తున్నారు. ఎవరు? బర్నబా. ఏమని? ఆయన మా బంధువు, నేను తీసుకెళ్ళాలి. పౌలు ఏ రకంగా చూస్తున్నాడంటే ఆత్మ సంబంధంగా. మనం ఒకరితో వెళ్ళేటప్పుడు, ఒక సేవ చేసేటప్పుడు ఆత్మీయుడే సేవ చేయాలి, ఆత్మీయులే కలిసిపోవాలి. ఆయన శరీర సంబంధి. ఆయన వచ్చినట్టు వచ్చి వెనకకు వెళ్ళిన వ్యక్తి, ఆయనను మనము తీసుకెళ్ళొద్దన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు వేరైపోయారు, బర్నబా పౌలు. మరి బర్నబా అడ్రస్ ఇప్పటివరకు మనకు కనబడలేదనుకోండి, అది మనం పక్కన పెడదాం. అయితే ఇప్పుడు నేను ధనవంతురాలైనటువంటి యెరూషలేములో మేడగదినిచ్చినటువంటి ఆ కుమారుడు ఎవరు అంటే దేవుని సేవలో పర్ఫెక్ట్గా రావాల్సిన వ్యక్తి, దేవునికి అంటు కట్టుకొని ఉండాల్సిన వ్యక్తి ఎవరు అంటే ఈ మార్కు రాలేక వెనుకబడి ఉన్నటువంటి ఈ స్థితిలో మరి పౌలు మనము చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాము. దేవుని లేఖనాల ప్రకారము ఒక్కసారి మనం చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో పౌలుతో పాటు మరి మార్కు కూడా ఆయనతో మరి చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి చూద్దాం దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాం. ఆ మాటను చదివి మనం ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డ చదవండి సిస్టర్. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఆయనతో ఎవరున్నారంటే మార్కు చెరసాలలో పేతురుతో వేయబడ్డాడు. అంటే పేతురేమో మంచి క్రియలు చేసి దేవుని సేవ చేస్తూ ఆటంకపరచడానికి ఆయన తీసుకుపోయి ఎక్కడేసారు? చెరసాలలో. మరి మార్క్ ఏం చేశాడో మనకు తెలియదు. చెరసాలలో ఉన్నాడు అంటే మంచి క్రియలు చేసిన ఆయనకు చెరసాలనే, దేవుని సేవ విడిచిపెట్టి పోయి చంద్రవందనంగా చేస్తున్నాయని కూడా చెరసాలని. ఇద్దరు ఏకమైన చెరసాలని, సమానమైన చెరసాలని. ఒకరు మంచి చేసి వచ్చారు, ఒకరు చెడు చేసి వచ్చారు. సో నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదనంటే పౌలు దగ్గరికి ఎవరు వచ్చిపోయారు తెలుసా? చెరసాలలో మార్కు ఉండిపోయాడు. ఇప్పుడు మార్కు జీవితం మార్చబడుతుంది. ఆమేన్. మార్కు కథ మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తుకు ఇచ్చిన మేడ గదిని దేవుడు జ్ఞాపకం చేసుకుండు. ఆమేన్. ఆ తల్లి హృదయాన్ని జ్ఞాపకం చేసుకుండు. ఆ తల్లి తన ఇచ్చిన కష్టాజీతముతో కట్టినటువంటి ఆ గదిని జ్ఞాపకం చేసుకొని మార్కులో మార్పును తీసుకురావడం దేవుడు కలగజేసుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పేతురు, పౌలు వాళ్ళ సేవ ద్వారా, వాళ్ళ యొక్క వాక్య పరిచర్య ద్వారా మార్చబడినట్లుగా మార్కు కనబడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మార్కు అంటున్న మార్క్ ఎవరండి అంటే, మనకు బైబిల్లో సువార్తలు ఎన్నున్నాయి? సువార్తలు 4. మొదటి సువార్త మత్తయి, 2వ సువార్త, 3వ సువార్త, 4వ సువార్త. ఈ 4 సువార్తలలో 2వ సువార్తనే
మార్పు చెంది యేసు క్రీస్తు కొరకు సువార్త రాసి ఆయన పేరు మీద గ్రంథాన్ని లిఖితము చేసిన యేసయ్య. ఆమేన్. మేడ గదినిస్తే ఎంత పైనుంచిండో చూడండి. జీవిత చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోనే మార్పు చెందేటట్టు చేసిండు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు నా కొరకు సేవ చేస్తానని వెనక వచ్చావు. ఎవరిని చూసి వెనకకు పోయావో, ఎవరు నిన్ను వెనకకు లాగారో నాకు తెలియదు, కానీ నువ్వు రావనుకున్నా, నువ్వు పనికి రావనుకున్నా, నువ్వు లేవనుకున్నా, నువ్వు సేవకుడు అవుతావనుకున్నా అనుకోలేదు. కానీ నీ కన్నీటి ప్రార్థన నాకు గుర్తుకు రాలే, నీ సమర్పణ జీవితం బాగలేదు, కానీ నీ వెనకాల పని చేసింది మేడ గది ఇచ్చిన తల్లి హృదయాన్ని చూసిండో, కన్నీటిని చూసిండో, హస్తాన్ని చూసిండో. అందుకే నేను ఆగలేకపోయాను మార్కు అంటుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. మార్పు నేను ఆగలేకపోయాను. అందుకే నీలో మార్పుకు కారణం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. ఇంకా ఎవరో తెలుసా? తల్లి ఇచ్చిన మేడ గదికి అంత పవర్ ఉంటే నీ కానుకకు ఉండదా? ఒక వస్తువులకు ఉన్నాయి, ఒక ఇంటికి ఉంది. అమ్మ నీ కానుకకు పవర్ ఉంది. అందుకే నేను చెప్పాను. ఏముంది చెప్పండి కదా? పవర్ ఉంది. కానుకకు ఉన్న పవర్ నేను చెప్తున్నా. ఒక్కొక్కసారి నాకు కఠినంగా అనిపిస్తే నేను మొక్కుబడి చేసుకుంటాను, నేను ఇస్తానని మొక్కుకుంటాను, నేను చేస్తానని మొక్కుకుంటాను. ఎన్నో ఇచ్చాను, ఎన్నో చేశాను. దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, తెరిచాడు కూడా, ఇంకా తెరవబోతున్నాడు. మనము కఠినంగా ఉన్నప్పుడే మన హృదయం కానుక వైపుకి వెళ్ళాలి. మన హృదయం కఠినమవుతుంది. పరిస్థితులు కఠినమవుతుంటాయో కానుక అనగానే మన హృదయం కఠినమవుతుంది. అదా నా బిడ్డకి, నా భర్తకి, నా కుటుంబానికి సారపాత అనుకోవచ్చు. నేను ఇప్పుడు నా కుమారుడు తిని ఏం చేస్తాము? చచ్చిపోతాము. కానీ దేవుడు ఏమన్నాడు? ఏలియా ద్వారా, ఎలీషా ద్వారానే, ఏలియా ద్వారా ఏమన్నాడు? మొదటగా నాకు తీసుకురా, తర్వాత నువ్వు నీ కుమారుడు చేసుకొని తినండి, వర్షము కురిపించేంత వరకు బుడ్డిలో తొట్టిలో నూనె పిండి అయిపోదని చెప్పిండండి. ఇచ్చింది, సమృద్ధిని చూసింది. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈ మార్పు ఎక్కడి నుండి వచ్చిందంటే నేను చెప్తున్నా, ఈ మేడ గది సహవాసానికి ఇచ్చినటువంటి మరియమ్మ కుమారుడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను సువార్తలలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త మనం మత్తయి అనుకుంటాం. కాదు. ఏ సువార్త తెలుసా? మార్కు సువార్త. మార్కు సువార్త మొట్టమొదటిగా రాయబడింది. కానీ ఆర్డర్ ప్రకారము మత్తయి ఎందుకు రాయబడింది అని అంటే, మత్తయి యూదా ప్రజలు అంటే దేవుని బిడ్డల కొరకు, దేవుడు ఎక్కడి నుండి వచ్చిండు, ఏ వంశం నుండి వచ్చిండు, ఆయన వంశవాళి ఎన్ని తరాలు ఉన్నాయి అని తెలియజేయడం కొరకు ఆర్డర్ను ఉపయోగించాలి గనక మత్తయి రాసిన ఆ యొక్క సువార్తను మొదటగా పెట్టాడు. రెండోది పక్క స్థానంలోనే ఏముందో తెలుసా? మార్కు ఉంది. దేవుడు అన్నాడు, మొదట రాసిన నీ చేత నేనేం రాయించబోతున్నాను? సువార్త. నీ పేరు మీద పుస్తకం ఉండబోతుంది. మార్కు, మీరు పుస్తకాలలో ఈ 4 గాస్పళ్లలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలలో మీరు మార్కు గురించి ప్రత్యేకంగా చదివితే, మార్కు తరాన్ని, వంశాన్ని ఏవి ఇంట్రడక్షన్ చేయకుండా స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ చేసింది ఏంటిదో తెలుసా? యేసు క్రీస్తు యొక్క బాప్తిజం తర్వాత పరిచర్యను, ఆయన కార్యాలను, ఆయన అద్భుతాలను ప్రచురించుకుంటూ వచ్చిండు. అంటే ఈ మార్కు సువార్త ఎవరికి రాయబడిందంటే రోమీలకు రాయబడింది. రోమీలకు ఉన్నటువంటి చట్టం ఏంటిదో తెలుసా దేవుని బిడ్డ? రోమీలకు ఉన్నటువంటి వాళ్ళ పద్ధతి ఏంటంటే, వాళ్ళు మాటల కంటే కూడా ఎక్కువగా క్రియలకి ప్రాధాన్యతనిస్తారు. అందుకే యేసుక్రీస్తు యొక్క క్రియలకి ప్రాధాన్యతనిస్తూ మార్కు ఏం చేసిండో తెలుసా? యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడో మొట్టమొదటి అధ్యాయంలోనే చూసుకుంటే ఆయన అద్భుతాల నుండే రాయడం జరిగింది. ఎందుకు? అక్కడున్న రోమీల ప్రజలకి క్రియలు కావాలి, ఎక్కువ క్రియలే నమ్ముతారు, మాటలు నమ్మరు.
మన యేసుక్రీస్తు మాటలతో ఉన్నాడా, క్రియలతో ఉన్నాడా? నా యేసయ్య క్రియలతో ఉన్నాడని రోమీలకు తెలియజేయడానికి మొదటి అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే, ఏ అధ్యాయంలో లేదు, మీరు మత్తయిలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు మరి ఆయన యొక్క అద్భుతాల గురించి రాయబడలేదు, మరి లూకాలో రాయబడలేదు, యోహాన్లో రాయబడలేదు, కానీ మార్కులో మాత్రం మొదటి అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే ఆ యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్య ఆయన కార్యాల గురించి, ఆయన క్రియల గురించి మార్కు మాత్రమే స్పెషల్గా రాయగలిగాడు. కారణం ఏంటిదో తెలుసా? రాయించుకోగలిగాడు దేవాది దేవుడు. కారణం ఏంటంటే ఆ తల్లి చేసిన ప్రార్థన మొదటిది, రెండవది ఆ తల్లి ఇచ్చిన సమర్పణమైనటువంటి మేడ గది కానుకగా దేవుడికి ఇచ్చింది. కానుకగా మేడ గదిని ఇస్తే దేవుడు అన్నాడు, నేను న్యాయం చేసే దేవుణ్ణి, నేను పక్షపాతిని కాదు. ఆ తల్లి హృదయాన్ని, ఆ తల్లి కన్నీటిని, తప్పిపోయిన మార్కును మళ్ళీ తప్పిపోకుండా ఏ సువార్త కొరకైతే ప్రాణాలు వదులుకున్నాడో ఆ సువార్త కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన బిషపుగా మరి పరిచర్య చేస్తూ రోమా సామ్రాజ్యంలోనే ఆయనను క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు మరి కొంతమంది సైనికులు ఆయనను ఏ విధంగా చంపారు అంటే, మెడకు తాడు వేసి, మామూలుగా అయితే ఉరిదీస్తారు, తాడు వేసి మరి వీధి గుండా ఈడ్చుకుంటూ ఆ వీధి గుండా ఈడ్చుకుంటూ వెళ్ళిన యేసు క్రీస్తు గురించే ప్రకటిస్తూ ప్రాణార్పణగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మార్కు సువార్త ఎంత చక్కగా చదువుకొని మత్తయి పక్కన ఉన్నటువంటి మార్కును చెప్పుకోవడానికి మనకు అవకాశం ఎవరిచ్చారంటే ప్రభువైన యేసు క్రీస్తు. వారి ఆ తల్లి హృదయాన్ని చూసిండు, ఆ తల్లి ఇచ్చిన సమర్పణమైన కానుకను చూసిండు. మూడవది మార్కు తొలగిపోకుండా మళ్ళీ స్థిరపరచబడ్డాక ఆయనను పక్కన పెట్టలేదు, ఆయనను లిస్టులో కౌంటు లేకుండా పెట్టలేదు, కానీ అందరికంటే నువ్వు ఘనమైన వాడిగా ఉండడానికి అందరూ మరి నా వంశవాళ్ళని గురించి ధ్యానిస్తూ మొదటి అధ్యాయంలో ఉంటాయి, కానీ మొట్టమొదటిగా నా క్రియలు ధ్యానించేటట్టుగా, నా గురించి చెప్పుకునేటట్టుగా మొదటి అధ్యాయం మార్కు చేత రాయించుకుంటూ తన నామాన్ని మార్కు ద్వారా హెచ్చించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, మార్కు వాళ్ళ మరియమ్మ తల్లి గారు వాళ్ళు చేసిన సమర్పణ కలిగినటువంటి ఆ ఇల్లును, ఆమె చేసిన కన్నీటి ప్రార్థనను, అదే ఇంటిలో యేసు ప్రభు సిలువకెక్కేటప్పుడు గాడిదను అంటాడు, ఏమనో తెలుసా? మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, కట్టబడుతున్న గాడిదను తీసుకొని రండి. శిష్యులకు చెప్తే శిష్యులు కట్టబడుతున్న గాడిదను విప్పుతుంటే వాళ్ళు అడుగుతారు, ఎవరికి ఇది, ఎందుకు ఇప్పుతున్నారంటే ప్రభువారు ముందే చెప్తారు, ఏమో తెలుసా? ఇది ప్రభువుకు కావాల్సిందేనంటే ఆ కుటుంబం ఎప్పుడో ఒక దగ్గర ప్రభువుతో టచ్చింగ్లో ఉండాలి, సేవలో ఉండాలి, ఆయన మాటలలో. అంటే నేను అందుకే 70 మంది తప్పిపోయారు. ఆ 70 మందిలో మార్కుకు తెలుసు ప్రభు యజమానుడని, మార్కుకు తెలుసు నిజమైన సేవ చేస్తున్నాడని. ఎందుకో కొన్ని కారణాలు మనకు క్లియర్గా రాయబడలేదు. ఎవరు చెప్పారో నువ్వు చేస్తే ఏమొస్తున్నాయని, బోధ బాగలేదని చెప్పారేమో, అందుకే సేవను విడిచాడు. విడిచిపెట్టిన సేవను మళ్ళీ కొనసాగించేటట్టు చేసింది ఎవరో తెలుసా? తల్లి ఇచ్చిన సమర్పణ కలిగిన కానుక మేడ గది. ఆమేన్, హల్లెలూయా. ఏది ఆగిపోయిందో కానుకను విత్తండి, ఏది జరుగుతలేదో కానుకను విత్తండి. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడతలేడేమో, దేవుడు మాట్లాడాలి, కఠినంలో కూడా దేవుడు మాట్లాడాలి అనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? కానుకను విత్తాలి. నేను అందుకే చెప్పాను, కయ్యను హేబేలు ఇద్దరు అర్పించినప్పుడు మాట్లాడలేదు, కానీ హేబేలు చేసిన పనిని బట్టి దేవుడు మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు నీ పరిస్థితులకు దేవుడు మాట్లాడతలేడేమో, ఈరోజు నీకున్న కఠినమైన వాటికి దేవుడు కరుగుతలేడేమో. తీద్దాం మన హృదయాన్ని, తీద్దాం మనకున్న సమయాన్ని, తీద్దాం మనకు శ్రేష్టమైన కానుకను మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి
ఆ తల్లి ఇచ్చింది హృదయంలో. అయ్యా హృదయంలోనే కాదు, నా ఇంటిని ఇస్తా, నా ఇంటిని, నా హృదయాన్ని ఇచ్చా, అయ్యా నా ఇంటిలో తప్పిపోయాడు మార్కు అని రోధించిందేమోనండి, రోధిస్తా ఉన్నదేమోనండి. ఆమె హృదయాన్నిచ్చి, ఆమె మేడగదినిచ్చి ఆ ఇంటిలో మార్కు తప్పిపోతే దేవుడు ఊరుకోలే. హృదయాన్ని చూసిండు, మేడగదిని చూసిండు. శిష్యుల ద్వారా పరిచర్యను కొనసాగిస్తున్న యేసు ప్రభు యొక్క శక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు కదలడం ప్రారంభించాడు. తప్పిపోయిన మార్పు లేని మార్కును మార్పు తీసుకొచ్చి తప్పిపోకుండా స్థిరముగా నిలబెట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం సిస్టర్ చదివిన రీతిగా, ఒకని ఇచ్చు కానుక నీకు వీలు కలుగజేస్తలేదేమో, మార్గం లేకుంటుందేమో, ద్వారాలు తెరవబడతలేవేమో, కఠినమవుతున్నదేమో. నువ్వు ఒకటే ఆలోచించాలి, నా కానుక చిన్నది అని నువ్వు అనుకో. నీ చిన్న కానుకనే దేవుని దృష్టిలో పెద్దది. నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు? ఇచ్చయించుకొనుడి అని మన దేవుని వాగ్దానం ఈరోజు పెట్టుకున్నాం. ఏమి ఇచ్చయించుకుంటున్నావు? పరిస్థితి మార్చబడాలి, కఠినమైనది మార్చబడాలి, ద్వారాలు తెరవబడాలి. నాకున్న కష్టములో నష్టములో నేను ఇస్తున్న ప్రభువాన్ని ఆ కానుకకు నువ్వు ప్రార్థన చేసి నీ మొరను విన్నపించుకొని నువ్వు దేవుని సన్నిధిలో విత్తిన కానుకను, నేను చెప్తున్నాను కదా, కానుక మన పక్షాన మొర్ర పెడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. మన పక్షాన కానుక దేవుణ్ణి మాట్లాడేటట్టు చేస్తుంది. మన పక్షాన మన కానుక దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. మన స్థితిగతులను ఆ మేడగదినిచ్చిన తల్లిని జ్ఞాపకం చేసిందండి. తప్పిపోయాడు కుమారుడు. అందుకే మేడగదిని వాడుకున్న దేవుడు, ఆమె హృదయాన్ని వాడుకున్న దేవుడు, కానుకగా వాడుకున్న దేవుడు మార్పును తీసుకొచ్చాడు. ఆమేన్. నేను అంటాను, నువ్వు ఈరోజు ఏ కానుకను విత్తుతున్నావో, ఏ సమస్యతో విత్తుతున్నావో దేవుడు కదలబోతున్న నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాము. ఆయన దేవుని సింహాసనాన్ని తాకబోతుంది, దేవుని స్వరాన్ని నీతో మాట్లాడింపజేయబోతుంది, ప్రతి కఠినమైన వాటిని బట్టలు చేయబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం. ఈ రోజు నీ చేతిలో ఉన్న కానుక, నీ హృదయ క్రందన దేవుణ్ణి ఆపగలుగుతాయి. దేవుని బిడ్డ, ఇది భూలోకమును దేవుని స్వరమును వినిపింప చేసే, నీ పరిస్థితిని మార్చే ఆ కానుక దేవుని బిడ్డ. ఓ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ శక్తి, ఆ దేవుని దైవికమైనటువంటి ఆ కృప ఈ బిడ్డల మీద ఆవరించుగాక, ఈ బిడ్డల మీద ఆవరించుగాక. అయ్యా మా ప్రియులు నాయన ఎవరైతే ఎత్తి పట్టుకున్నారో మరి కానుకను ఈ కోతకాల పండక్కి నాయన కానుకను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారు లేమిలో, వారు దుఃఖములో, వారు నిట్టూర్పులో, వారు ఆనందములో, వారు సంతోషములో, వారు ఏ సమస్యతో ఉన్నా, సమస్య వారిని కఠినపరుస్తుంది, సమస్య వారిని బాధిస్తుంది, మనుషులు వారిని వేధిస్తున్నారు, పరిస్థితులు ప్రతి మార్గాన్ని మూసివేస్తున్నాయ్యా. మా ప్రార్థన ఒక్కొక్కసారి కదిలించలేకపోతున్నాయి నాయన. నిన్ను ఈరోజు శ్రేష్టమైనది దివ్యకరమైనది నీ పరలోకాన్ని తాకగలిగే, నీ స్వరమును వినిపింపచేసే, మా పరిస్థితులను మార్చే, కఠినలను మార్చే ఆ కానుకను మా యొద్దకు నడిపించిపోతుంది. ఆ కానుకను అయ్యా మీ యొద్దకు మేము నడిపిస్తున్నాం. ద్వారము తెరవబోతున్నావయ్యా. మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము అయ్యా. వారి చేతిలో ఉన్న కానుకను యేసు రక్తాన్ని నేను చెల్లిస్తూ, యేసు నామములో నేను దీవిస్తూ, యేసు నామములో నేను ఆశీర్వదిస్తూ ప్రభువా అయ్యా, మా ప్రియులు ఎవరైతే గుప్పిళ్ళు విప్పి వారి కానుక
వేదనతో ఎవరు నింపుతున్నారు? ఎవరినైనా నీ పాదాల దగ్గరికి తెస్తున్నారు? సమస్య తొలగిపోవాలి, కఠినత్వం తొలగిపోవాలి, అద్భుతము జరగాలి, స్వస్థతలు జరగాలి, ఆత్మకార్యాలు జరగాలి ప్రభువా, రక్షణ కార్యాలు జరగాలయ్యా. మారలేని భర్తల కోసం వెతుకుతున్నారు, మారలేని పిల్లల కోసం వెతుకుతున్నారు, మార్పులు మా జీవితాలలో కలగాలని వెతుకుతున్నారు, సమాధానంతో ఉండాలని వెతుకుతున్నారు, సమృద్ధితో ఉండాలని వెతుకుతున్నారు, సౌభాగ్యముతో ఉండాలని వెతుకుతున్నారు, పిల్లలతో ఉండాలని వెతుకుతున్నారు. ఎవరు ఏ పరిస్థితిలో నుండి విత్తినా ఆ విత్తిన విత్తనాన్ని మొలకెత్తేటట్టు విత్తనానికి ఇచ్చిన దేవ, ఆశీర్వాదమును తీసుకువచ్చే శక్తి ఈ నోటి మాట వీరి కానుక మీదికి చేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో తండ్రి మాకు అనుగ్రహించమని, ద్వారాలు తెరవమని, మేము శాంతితో, నెమ్మదితో, సమాధానముతో నింపబడినట్లు, మా హృదయము ఉప్పొంగునట్లు సహాయము దయచేసి నడిపించి లేవనెత్తి మీరు మహిమ పొందమని, యేసు నామమును దీవించి ఆశీర్వదించమని, మీ నామాన్ని ఘనత తెచ్చుకొనమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.